గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసిందని, కాలువల భూసేకరణ వేగవంతంగా జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. తంగళపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల పరిసరాల్లో మొక్కలు నాటారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు తంగళపల్లిలో పాఠశాల భవనాలు పూర్తి చేసి హాస్టల్ వసతులతో సహా తరగతులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అన్ని క్రీడాపరమైన ఇతర సౌకర్యాలకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ స్కూల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి పాఠశాలలతో పోటీ పడే విధంగా దేశానికి ఆదర్శంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండనున్నాయన్నారు. రాష్ట్రంలో వేగంగా నిర్మాణం జరుగుతున్న 2-3 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పాఠశాల ఒకటని, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంకొక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని సీఎంను కోరుతామన్నారు. 2007లో ఫౌండేషన్ పడిన గౌరవెల్ ప్రాజెక్ట్ 2027లో 20 సంవత్సరాల తర్వాత పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత తనదని, ఇవ్వకున్న బాధ్యత తనదే అన్నారు. గౌరవెల్ ప్రాజెక్టు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కళాని చిన్న చిన్న కాలువల భూసేకరణలో భూమిపోతున్న రైతులు సహకరించాలన్నారు. త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమం తీసుకున్నామని పేర్కొన్నారు. చెప్తే వినకపోతే అప్పుడు చెప్తా. మనోజ్ నెంబర్ మహేష్ సరే బాబా అంకల్ జరగబ్బా, ఇంత ఎవరు లేరు కదా అన్న. మొబైల్ తీయండి.
ఇంకెవరు మాట్లాడుతాను కొంత నీళ్ళు పడ్డాయన్నా నిల్చుని పెట్టుకుంటే కొంత. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణ ప్రక్రియ తీసుకుంది. అందులో భాగంగా దాదాపు 30 ఎకరాల పైన హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో ఈ నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది. మేము దీన్ని తొందరలో వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసి తరగతులు ఇందులో ప్రారంభించి హాస్టల్ వసతితో సహా అన్ని క్రీడాపరమైన ఇతరత్ర సౌకర్యాలు కలగజేసి పూర్తి చేసే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సంక్షేమ శాఖల మంత్రులుగా మేము ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని, ఇందులో చదువుకున్న పిల్లలు రేపు భావి భారత పౌరులుగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన దానిలో ఉపయోగపడే విధంగా అత్యున్నతమైనటువంటి ఏదే ప్రపంచ స్థాయి పాఠశాలలతో పోటీపడే విధంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. పూర్తి రెసిడెన్షియల్గా అధ్యాపకులతో సహా అందరూ ఉండి ఇక్కడనే చెప్పేటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వేగవంతంగా నిర్ణయం చేసుకుంటున్నాం. కాబట్టి మరి రాష్ట్రంలో 1, 2, 3 నిర్మాణాల్లో మాది కూడా ఉంది. ఈ తొందరగా పూర్తి చేసుకొని మా నియోజకవర్గం వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇంకొకటి కూడా ఏమని అడుగుతాం ముఖ్యమంత్రి గారు తప్పకుండా. ఎందుకంటే మేము మీరు ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని తొందరగా అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొకటి కూడా కావాలని అడుగుతాం. ఇది వెనుకబడ్డ ప్రాంతం, గతంలో నిర్లక్ష్యం జరిగింది, ఈ ప్రాంతానికి కొంత అన్యాయమైంది కాబట్టి ఇలా ఇప్పటికే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, లేకపోతే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత రైతాంగానికి అందరికీ రైతులందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం. కొంత కాలువలకు భూములు అటు ఇటు తీయంగా ఎవరు దయచేసి ఇబ్బంది పెట్టకమని కోరుతా ఉన్నాం. మిగతా అన్ని రకాల ఇంటిగ్రేటెడ్గా అంటే ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు అటు టూరిజం కావచ్చు, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అటు ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, అటు విద్య కావచ్చు, ఇటు వైద్యం కావచ్చు, అన్ని రకాల సమిష్టిగా కలిపి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా మరింత ఉత్సాహంతో ఈ నియోజకవర్గ ప్రజలు ఎల్లకాలంగా మేము అగ్రభాగాన్ని నిలబడ్డం అనే విధంగా ఉండే విధంగా అభివృద్ధి చేసుకొని తీసుకుపోతాం. అందుకే ఇలా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం యొక్క వేగం మేము దాని కొరకు ఏ విధంగానైతే నిరంతరం దాని పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. మిగతా పనులు కూడా ఏ విధంగా కరీంనగర్ 4 లైన్ కావచ్చు, లేకపోతే అక్కన్నపేటకు సంబంధించిన 4 లైన్ కావచ్చు, ఈ విధంగా అనేక రకాల అభివృద్ధికి కార్యక్రమాలకు సంబంధించి ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు, ఇక్కడ కోహెడ చెరువు, ఇట్లా అనేక రకాలుగా మరి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. గౌరవెల్లికి సంబంధించినటువంటి భూసేకరణకు 250 కోట్ల నిధులను జిల్లా కలెక్టర్ల ఖాతాలో ప్రభుత్వం వేసింది. రైతులకు పేమెంట్ జరుగుతూ ఉంది. తదనంతరం వెంటనే డిస్ట్రిబ్యూటరీ కాలువల్ని తవ్వడానికి కూడా టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎడమ కుడి కాలువల్ని కూడా త్రూ చేసి అందులో నీళ్ళు నింపి వదిలితే ఎడమ కుడి కాలువల్లో నీళ్లు నిండే విధంగా కూడా ప్రక్రియ తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు, అందరు ప్రజాప్రతినిధులు గౌరవెల్లి ప్రాజెక్టు ఆనర్ 2007లో ఫౌండేషన్ అయింది. 2027లో అంటే 20 సంవత్సరాల సుదీర్ఘ కళలో ఈ ప్రాంతానికి అందరికీ నీళ్ళు ఇచ్చేటువంటి బాధ్యత నాది. నీళ్ళు ఇవ్వకపోతే కూడా నాదే బాధ్యత అని చెప్పిన ఆ రోజు దానికి కట్టుబడి నేను నా యొక్క పూర్తి కృషిని నేను పెద్దలందరి సహకారంతో అది ఈ ప్రాంత ప్రజల కళ దాన్ని నెరవేర్చే బాధ్యత తీసుకొని ముందుకు పోతానా. ఇందులో ఎవరికైనా భూసేకరణ సందర్భంగా డిస్ట్రిబ్యూటరీ కాలువలు తీసే సందర్భంగా చిన్న చిన్న భూమి పోతుంది, తప్పది. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సహకరించండి. మనం ఈ కాలువ తొందరగా పూర్తి చేసుకొని గౌరవెల్లి గండిపల్లి ద్వారా నీళ్లు తీసుకునే కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను.